మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో రాబోతున్నాడు. భాను భోగవరపు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో శ్రీలీల నటించడం విశేషం. ఆల్రెడీ రవితేజ శ్రీలీల ధమాకా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. మరోసారి ఇద్దరు కలిసి హంగామా చేయనున్నారు. మాస్ జాతర సినిమా కంటెంట్ విషయంలో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందనే టాక్. ఈ మధ్య రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నుంచి ఫలితాలు ఇవ్వట్లేదు. అందుకే మాస్ జాతర సినిమా కోసం ఎక్కువ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా మాస్ జాతర మాస్ రాజా ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మాస్ రాజా కిషోర్ తిరుమల డైరెక్షన్లో సినిమా లాక్ చేసుకున్నాడని టాక్. సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల రవితేజకు కథ చెప్పి ఒప్పించడంతో ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ప్లానింగ్లో ఉందట. మాస్ రాజా అనార్కలి టైటిల్ అంటే మస్త్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమితా బైజు డ్రాగన్లో యూత్ ఆడియన్స్ని మెప్పించిన కయదు లోహర్ ఇద్దరు హీరోయిన్స్గా నటిస్తున్నారని తెలుస్తోంది. తన సినిమాల్లో మంచి లవ్ స్టోరీ ఉండేలా చూసుకునే కిషోర్ తిరుమల అనార్కలి అంటూ రవితేజతో ఎలాంటి సినిమాలు చేస్తాడన్నది మాస్ రాజా ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేస్తోంది. రవితేజ కూడా మాస్ జాతర రిలీజ్ కాగానే నెక్స్ట్ అనార్కలి మీద ఫోకస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రవితేజకు మళ్ళీ ఒక మాస్ హిట్ పడితే చూడాలని మాస్ రాజ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మాస్ మహారాజ్ తిరిగి ఫామ్లోకి వస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. రవితేజ అనార్కలి సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తోంది. దిల్ రాజు రవితేజ కాంబోలో ఆల్రెడీ మంచి సినిమాలు వచ్చాయి. సో ఈ విధంగా కూడా అనార్కలిపై సూపర్ బజ్ ఏర్పడుతోంది. మరి కిషోర్ తిరుమల రవితేజ ఎనర్జీని ఎంత మేరకు వాడుకుంటాడు, ఈ కాంబోలో మాస్ ఫ్యాన్స్కి ఎలాంటి కిక్ ఇస్తుంది అన్నది చూడాలి.